నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. పారుపాకలో రాజకీయ వివాదం. రౌతులపూడి మండలం పారుపాకలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య. పడాల తిరుమల వెంకన్న దొర అనే వ్యక్తి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాసి నూతిలో దూకి ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబ సభ్యుల వివరణ. సూసైడ్ నోట్ పోలీసులు తీసుకెళ్లినట్లు చెబుతున్న మృతుడి కుమారుడు మాజీ సర్పంచ్ గాడి నూకరాజు మృతునికి కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు బీసీ నాయకుల డిమాండ్. నూకరాజు గారు చనిపోవడానికి కారకులైన ఎవరైతే ఉన్నారో వాళ్ళని దర్యాప్తు చేసి అందులో కొంతమంది నాయకులు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కేసు బుక్ చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇది తీవ్రమైన విషయం. ఎక్కడితోటో వదిలేస్తే ఇంకా రాళ్ళలోనూ చాలా జరుగుతాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా పోలీసు వారు చర్య తీసుకుని మామూలుగా కాకుండా వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళ మీద కేసు బైండ్ అవుట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏపూరు శ్రీనివాసరావు. ప్రతిపాడు నియోజకవర్గం బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్గా పనిచేస్తున్నాను. మరి నిన్న ఏదైతే ఉందో 24వ తారీఖు రౌతులపూడి మండలం పారుపాక గ్రామ మాజీ సర్పంచ్ గాడి నూకరాజు గారు మరి ఇలా ఆత్మహత్యాయత్నం జరిగిందని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. దాని మీదే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి అండగా నిలవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగిందండి. మరి జరిగిన ఘటన వీళ్ళ ద్వారా తెలుసుకున్నాక మాకు చాలా బాధ అనిపించింది. ఆయన చాలా ఊర్లో ఒక రాజకీయ నాయకుడు గత 20 రోజులుగా చాలా చిత్రహింసలు గురి చేయడం జరిగిందని వాళ్ళ నూకరాజు గారి భార్య వాళ్ళ కుమారుడు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దీని మీద ఏమైందంటే మా నూకరాజు గారు గతంలో 2 రోజుల క్రితమే గ్రామంలో ఆయన మీద చెప్పు తీసుకొని కొడతానంటాం, డ్రింక్ బాటిల్తో కూడా దాడి చేశారని చెప్పి చెప్తున్నారు వీళ్ళు. మరి వాళ్ళు చాలా ఇన్సల్టింగ్ చేసి ఆయన చాలా అగౌరవపరిచే అతని మీద చాలా దాడులు కూడా ప్రయత్నించారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే చనిపోయే ముందు రోజు కూడా ఆయన ఒక 2 పేజీలు సూసైడ్ నోట్ రాసుకొని అక్కడ పెట్టేసేసి తర్వాత బలవన్మరణం ఏదైతే ఉందో ఆత్మహత్యా కార్యక్రమానికి పాల్పడడం జరిగిందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి పోలీసులు అయితే దీని మీద కేసు ఓన్లీ 174 కేసులు నమోదు చేశారని కూడా నా దృష్టికి రావడం జరిగిందండి. క్రైమ్ నెంబర్ 165/2024గా రౌతులపూడి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేశారు. అది కూడా సస్పెక్టెడ్ కేసుగా ఉంది. మరి అలా కాదు, మరి బాధితులందరినీ కూడా పోలీసు వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మరి గాడి నూకరాజు గారి మృతికి కారణమైన వ్యక్తులను తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టాలని చెప్పేసి, అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మీరు పోలీసు వారు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గాడి మహేష్ అండి. మా నాన్నగారి పేరు నూకరాజేశ్వరరావు. మాది పారుపాక రౌతులపూడి మండలం. గత 1 నెల రోజులుగా మా నాన్నగారిని పడాల తిరుమల వెంకన్న దొర అనే వ్యక్తి రాజకీయ పరంగా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ చాలా కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. గత 2 రోజుల క్రితం ఇదే విధంగా ఎక్కువ జనాభా గుమిగూడిన సమయంలో నోటుకొచ్చిన దుర్భాషలు ఆడుతూ డ్రింక్ బాటిల్ గిరగేసి అదేవిధంగా తన కాలు చెప్పుతో కొడతానని చెప్పి అండమే కాకుండా మళ్ళీ నిన్ను బతకనివ్వను, నిన్ను ఏ విధంగా అయినా ఉండనివ్వనని చెప్పి గత 2 రోజుల క్రితం చెప్పడం జరిగింది. అంతేకాకుండా రోజుకి కూడా అతని అరాచకాలు బాగా ఎక్కువ అవడం వల్ల మా నాన్నగారు గాడి నూకరాజు గారు ఆయన ఆ విధంగా ఇబ్బంది పెట్టేటప్పటికి సహించలేక ఆయన వల్లే 2 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆయన బలవంతంగా మరణం చెందడం జరిగింది. ఈ మరణానికి కారణమైన పడాల తిరుమల వెంకన్న దొర అనే వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. కాకినాడ జిల్లా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుని గాడి నూకరాజు గారు పత్తిపాడు నియోజకవర్గం మా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా ఆయన నియమించబడ్డారు. వాళ్ళ అబ్బాయి ఏమో మా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ యువజన అధ్యక్షుడిగా ఆయన నియమితులై ఉన్నారు.
ఈరోజు ఈ ఘటన జరిగింది. ఈ ఘటన మీద మాకు చాలా అనుమానాలు వ్యక్తమైంది. ఆయన సాధారణంగా ఆత్మహత్య చేసుకునే పిలుకోవడంత కాదు, మా అందరికీ ధైర్యం చెప్పి అతని అనుభవాన్ని కూడా మాకు చారబోసి ఎంతో ధైర్యం ముందుకు నడిపించేవాడు మా సంఘాన్ని. అలాగే ఈరోజు మా సంఘంలో సభ్యుడికి అన్యాయం జరిగింది కాబట్టి ఆయన సూసైడ్ లెటర్లో 2 పేజీల లెటర్ రాసి చనిపోయారంట. అది పోలీసులు స్వాధీనం చేసుకున్నారంట. సో ఆ స్వాధీనం చేసుకున్న లెటరు ఈ జరిగిన పరిమాణాలు, ఈ గ్రామంలో జరిగిన తీరుతెన్నులు ఇవన్నీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తగు చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఈ ఫ్యామిలీకి తగిన న్యాయం చేయవలసిందిగా పోలీసు వారిని నేను కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే మా సంఘం తరఫున కూడా మేము అంతగా సంఘీభావం తెలియజేస్తూ వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి దాంట్లోనే మేము మా సంఘం అంతా కలిసి ఆయనకి ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండి ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా ఆయనకి మేము రుణపడి ఉంటామని, ఆర్థికంగా కూడా అన్నట్టు సహాయపడతామని చెప్పేసి నేను ఈరోజు మీడియా ముందు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను.